तेलंगाना के बांसवाड़ा टाउन में जुमा की शाम तकरीबन 4:30 बजे रिलायंस स्मार्ट में पेश आए वाक़े पर कामारेड्डी जिला के सुपरिंटेंडेंट ऑफ पुलिस राजेश चंद्रा ने एक बयान जारी करते हुए कहा कि इस वाक़े ने वक्ती तौर पर कशीदगी पैदा कर दी। उन्होंने कहा कि वहां काम करने वाली एक खातून भक्ति गीत सुन रही थी कि इस दौरान एक शख्स ने वहां पहुंचकर दूसरे गाने भी सुन सकते हैं कहते हुए वीडियो बनाया। खातून की शिकायत पर बांसवाड़ा टाउन पुलिस स्टेशन में मुकदमा दर्ज करके तफ्तीश शुरू कर दी गई। वाकई की खबर फैलते ही दोनों ग्रुप से ताल्लुक रखने वाले चंद अफराद रिलायंस स्मार्ट के करीब जमा हो गए और बहस व तकरार का माहौल पैदा हो गया। इतला मिलते ही वो खुद भी वहां पहुंचे और दोनों फरीकीन से बातचीत करते हुए वाजे किया कि कानून के मुताबिक सख्त कार्रवाई की जाएगी। उन्होंने कहा कि इस वक्त बांसवाड़ा की सूरत हाल मुकम्मल तौर पर काबू में है और अमन अमान बरकरार है। हसास इलाकों में खुसूसी पुलिस फोर्स तैनात की गई है। अहम मकामात पर पिकेट्स कायम किए गए और पेट्रोलिंग गाड़ियों के जरिए मुसलसल निगरानी की जा रही है। जिला एसपी ने खबरदार किया कि व्हाट्सएप, फेसबुक और एक्स जैसे सोशल मीडिया प्लेटफॉर्म्स पर अगर कोई मजहबी मुनाफिरत को हवा देने वाले ऑडियो, वीडियो या पैगाम शेयर करेगा तो उसके खिलाफ सख्त कार्रवाई होगी। उन्होंने कहा कि काबिल एतराज पोस्ट करने वालों के साथ मुतालिका ग्रुप एडमिन को भी जिम्मेदार ठहराया जाएगा। पुलिस ने आवाम से अपील की है कि अफवाहों और नफरत अंगेज प्रोपेगेंडे से दूर रहें, मजहबी हमाहंगी बरकरार रखें और जिम्मेदार शहरी होने का सबूत दें। చిన్న సాయంత్రం బాన్స్వాడలో ఒక చిన్న కమ్యూనల్ ఇన్సిడెంట్ జరిగింది. సో దాని గురించి ఈరోజు మీడియా అందరికి కూడా బ్రీఫ్ చేయడానికి రావడం జరిగింది. ఇది స్టార్ట్ అయింది మనకి మొదటగా ఒక రిలయన్స్ మార్ట్ ఉంది మనకి బాన్స్వాడలో. ఆ బాన్స్వాడ మార్ట్లో సేల్స్ గర్ల్ తోటి ఒక పర్సన్ ఆర్గ్యుమెంట్లోకి దిగి వాళ్ళ మధ్యలో జరిగిన ఆల్టర్కేషన్ ఇది. ఆ ఆల్టర్కేషన్లో ఇన్వాల్వ్ అయిన పర్సన్స్ డిఫరెంట్ కమ్యూనిటీస్ అవ్వడం వల్ల వాళ్ళు దాన్ని ఇంకో యాంగిల్లో దాన్ని తీసుకెళ్ళడం జరిగింది. యాక్చువల్గా ఇది ఒక సేల్స్ గర్ల్ని ఒక పర్సన్ కస్టమర్ హరాస్ చేసిన కేసు ఇది. దానికి సంబంధించి ఆల్రెడీ కూడా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది నిన్నటి రోజునే. నమోదు చేసిన తర్వాత అతను ఆల్రెడీ మన కస్టడీలో ఉన్నాడు. అతని పైన ఎటువంటి లీగల్ యాక్షన్ యాజ్ పర్ లా మనం తీసుకుంటాం. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇమీడియట్గా పోలీస్ అక్కడ రష్ అయ్యి ఆ పర్సన్ని అదుపులోకి తీసుకొని అతన్ని కొట్టిన వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు. దాని తర్వాత ఇమీడియట్గా కొంతమంది మాబ్ మన పోలీస్ స్టేషన్ ముందు గ్యాదర్ అయ్యి బోత్ ద సైడ్స్ నుంచి గ్యాదర్ అయ్యి కొంచెం టెన్షన్స్ క్రియేట్ చేయడం జరిగింది. అండ్ అందులో కొంతమంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉండి వాళ్ళు స్టోన్ పెల్టింగ్ చేయడం జరిగింది. ఈ స్టోన్ పెల్టింగ్లో మా కానిస్టేబుల్కి కూడా బ్లీడింగ్ ఇంజరీ అయింది. ఆల్రెడీ అతను ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకొని రెస్ట్లో ఉన్నాడు. ఇప్పుడు అతను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అండ్ సీసీ కెమెరాస్ ఆధారంగా ఆ స్టోన్ పెల్టింగ్ చేసిన వాళ్ళలో 42 మందిని మేము ఐడెంటిఫై చేసినాము. వాళ్ళ మీద కూడా సివియర్ సెక్షన్ తోటి కేసులు నమోదు చేస్తున్నాము. ఇది కాకుండా కొంతమంది నిన్న రాత్రి ఒక టెన్షన్స్ వాతావరణం క్రియేట్ చేసే ప్రయత్నం చేసినారు. వాళ్ళందరికీ కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నాం పోలీస్ సైడ్ నుంచి. వెరీ వెరీ స్ట్రాంగ్ కేసెస్ రిజిస్టర్ చేయబడతాయి. ఎవరైనా సరే కమ్యూనల్ హార్మోనీ కానీ లేకపోతే బాన్స్వాడలో కానీ లేకపోతే ఇంకేదో ప్లేస్లో కానీ ఇదేమన్నా మతానికి సంబంధించిన డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడమో లేకపోతే ఇంకేదైనా సరే డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తే మాత్రం వెరీ స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటాం. అండ్ జనరల్ పబ్లిక్ చెప్తా ఉన్నాము, ఈ టెన్షన్స్కి దానికి కూడా ఎటువంటి మీరు ఇబ్బంది పడరాదు. కొంతమంది ఏదో బాన్స్వాడ బంద్ అని కూడా కాల్ ఇవ్వడం జరిగింది. దాని గురించి కూడా ఎవరైనా సరే ఫోర్స్ఫుల్గా షాప్స్ని కానీ ఎస్టాబ్లిష్మెంట్స్ని కానీ బంద్ చేసే ప్రయత్నం చేస్తే ఇమ్మీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. అలాంటి వాళ్ళు కొంతమందిని కూడా ఎర్లీ మార్నింగ్ అవర్స్లో పెట్రోలింగ్ పార్టీస్ వాళ్ళు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇది కాకుండా సోషల్ మీడియాలో కూడా కొంతమంది ఈ ప్రొవోక్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనకు ఒక 2 ప్లేసెస్లో మనకి ఇది ప్రొవోకింగ్గా ఇంకేమైనా రెచ్చగొట్టే విధంగా స్టేటస్లు పెట్టుకోవడము లేకపోతే బాన్స్వాడకి రండి అని చెప్పి కాల్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళని కూడా పట్టుకొని వాళ్ళ డిఫరెంట్ ప్లేస్లో పెట్టడం జరిగింది. వాళ్ళ మీద కూడా ఖచ్చితమైన స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటాం. ఆల్రెడీ మనకి టీజీఎస్పీ నుంచి కూడా స్పెషల్ ఫోర్సెస్ కూడా మనకు దిగినాయి ఇక్కడ. సో మొత్తం కూడా మన ఏరియాలో 9-10 చోట్ల కూడా పికెట్స్ పెట్టుకోవడం జరిగింది. అండ్ పెట్రోలింగ్ పార్టీస్ కూడా ఇంక్రీజ్ చేసుకోవడం జరిగింది. అండ్ 24/7 దీన్ని వాచ్ చేస్తూ ఉంటాము. ఎవరైనా సరే డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తే మాత్రము చాలా సివియర్ యాక్షన్ తీసుకుంటాం.